ప్లీజ్ అన్న మీడియా మిత్రులందరూ గజ్వేల్ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఇంతకుముందు మా పార్లమెంట్ సభ్యులు రఘునందన్ గారు చెప్పినట్టుగా ఇంత దుర్మార్గమైన బాధ్యత లేని ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదని చెప్పి ఎక్కడ పోయినా రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. పంట నాటు వేసినప్పుడే, మక్కలు విత్తనాలు వేసినప్పుడే, సన్ఫ్లవర్ విత్తనాలు వేసినప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ని లక్షల ఎకరాలలో వరి పంట వేసిండ్రు, ఎన్ని లక్షల ఎకరాల్లో మక్క పంట వేసిందని చెప్పి అసెస్మెంట్ ఉంటుంది, అంచనా ఉంటుంది. దాన్ని బట్టి ఇవాళ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, గన్నీ బ్యాగుల వ్యవస్థ కానీ, అదేవిధంగా గోడౌన్స్ వ్యవస్థ కానీ, హమాలీల వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ముందే చూసుకుంటారు. నేను కూడా పనిచేసి ఒక 5 సంవత్సరాల కాలం పాటు, కానీ ఎప్పుడు కూడా ఇంత చిల్లరగా ఇంత బాధ్యత లేకుండా చేసే సందర్భం లేదు. ఇవాళ మార్కెట్ యార్డ్లలోనే కాదు, ఐకేపీ సెంటర్లలో, అదేవిధంగా పిఎస్సిసి సెంటర్లలో 1 మంత్, నెల రోజులు, నెల 15 రోజులు కుప్పలు పోసుకున్నప్పటికి కూడా మొక్కజొన్నలకు కానీ, సన్ఫ్లవర్కి కానీ, వడ్లకు కానీ ఇవాళ ఎక్కడ మోక్షం లేదు. ఎక్కడ పోయినా కూడా శాపనార్థాలు తప్ప ఇంకోట్లేదు. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి, మీరు పూర్తిగా విఫలమైంది కాబట్టి వర్షం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి, జూన్ మంత్లో ఎంటర్ కాబోతున్నాం కాబట్టి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి 6 కాలం కష్టపడి పండించిన పంట వాళ్ళ కళ్ళ ముందే నీళ్ళ పాలైతే చూసి భరించలేరు. కాబట్టి రైతుల కళ్ళల్లో ఇవాళ నీళ్లు చూళ్ళు తిరుగుతున్నాయి. కాబట్టి తక్షణమే మీరు యుద్ధ ప్రాతిపదికపైన లారీలు పెట్టి, అమాలీలు పెట్టి, బస్తాలు తెచ్చి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థతో మాట్లాడి ఇవి గోడౌన్లలో లేదా రైస్ మిల్లల్లో వెంటనే నింపుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించగా తప్పదని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కూడా ఇవాళ ఐకేపీ కానీ, డీసీఎంఎస్ కానీ, అలాగే డీసీబీ కానీ, ప్యాక్ సెంటర్స్, అలాగే ఇవాళ ఉన్నటువంటి మార్క్ఫెడ్ ద్వారా కానీ కొనుగోలు కేంద్రాలు చేస్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఇది కొత్తగా ఈ ప్రభుత్వం కనుగొన్నది కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా రైతు కొనుగోలు కేంద్రాలు కామన్గా ఏప్రిల్ 1కే స్టార్ట్ కావాలి. కానీ ఈసారి ఏప్రిల్ 25 వరకు స్టార్ట్ చేయలేరు. ఇది ప్రభుత్వం అలసత్వం. 25 వరకు ఎందుకు చాలు కాలేదు అంటే వివిధ కారణాలు చెప్తారు. 1 నెల రోజుల నుంచి రైతులు ఇక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత మొదలైంది కొనుగోలు కేంద్రం నుంచి మెల్లిగా మొదలుపెట్టారు. కానీ వర్షాకాలం వస్తుంది. ఇప్పటికీ రాష్ట్రం మొత్తం మీద 1,41,00,000 మెట్రిక్ టన్నుల ఏదైతే ధాన్యం పండిందో ఆ ధాన్యంలో కనీసము ఇప్పటికి ఒక 70 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఇవాళ ప్రభుత్వము ఇవాళ పర్చేజ్ చేయలేదు. ఇవాళ మిగతా ఇంకా 70 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ ఇలాంటి సెంటర్లలో ఉండిపోయినాయి. ప్రభుత్వ నిర్లక్ష్యము, రైతుల పట్ల ఉన్నటువంటి వారి ఆలోచన విధానము ఇక్కడ తెలుపుతున్నది. కానీ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? 80% మేము లిఫ్ట్ చేసాము, 20% ఉంది అని అంటారు. ఇవాళ గజ్వేల్నే చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ జిల్లా సిద్దిపేట జిల్లా కన్నా ఇక్కడైనా సరే, ఎక్కడైనా సరే ప్రతి దగ్గర కూడా 50 నుంచి 55% వడ్లు ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఆయన అబద్ధము చెప్పడము అనేది ఎంతవరకు సబబు? ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుని ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇదే రైతుల విషయంలో చంద్రశేఖరరావు గారి మీద కొట్లాడుతూ మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండి గతంలో మీరు మాట్లాడిన మాటలను మర్చిపోయి ఇవాళ పోయిన ప్రభుత్వం కన్నా అధ్వాన్న పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయంటే అది ఎంతవరకు సబబు అనేది ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆలోచించాలి. ఏదో ఒకటి ప్రభుత్వం ఉంది కదా, మేము ఏది మాట్లాడినా మీడియాలో వస్తుంది, మేము చెప్పింది ప్రజలు నమ్ముతారంటే రైతులు ఇవాళ 70% మంది, అంటే జనాభాలో 70% మంది రైతులుగా ఉండి రూరల్ ఏరియాలలో పంటలు పండించేవారే. వారి విషయంలో తప్పుగా చెప్తుంటే కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులకు నిజ నిజాలు తెలుసు అనేది ముఖ్యమంత్రి గారు గమనించాలా. కాబట్టి జూన్ 5 నుంచి 10వ తారీఖు లోపల ఎట్టి పరిస్థితులలో మొత్తం ఇంకా మిగిలిన 70 లక్షల మెట్రిక్ టన్నుల మొత్తం ధాన్యాన్ని రైస్ మిల్లకు చేర్చాల్సిందే. మార్క్ఫెడ్ ద్వారా ఏవైతే మొక్కజొన్నలు కొంటున్నారో గన్నీ బ్యాగులు రైతులకు ఇవ్వకుండా అవి తెచ్చుకుంటే డబ్బులు ఇస్తామని చెప్పిన వాటిని తీసుకెళ్లి గోడౌన్లలో స్టోర్ చేసే కెపాసిటీ లేక వీరు ఇప్పటికీ కూడా అలాగే అలసత్వం పెట్టి మక్కలు కూడా రోడ్డు మీదనే ఉన్నాయి. కానీ రైతు ఇప్పుడు పోయి తిరిగి ఎక్కడైనా అమ్ముకుందామంటే వెళ్ళే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇచ్చే రేటు అంటే
కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి ప్యాక్ సెంటర్లు, ఐకేపీ సెంటర్లు, డీసీఎంఎస్ సెంటర్లు, ఇవన్నీ మార్కెట్ సెంటర్లు కూడా కమిషన్ బేస్ మీద ఇవాళ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి డబ్బులు పంపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, పంపుతుంది, పేమెంట్ కూడా అయినోళ్ళే అవుతున్నాయి. కానీ వీళ్ళు లిఫ్ట్ చేయలేకపోతున్నారు, వీటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. దీన్ని యాక్షన్ ప్లాన్లో విఫలమైనరు. కాబట్టి దీని బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాల్సిన అవసరం ఉంది. రెండో సమస్య, 10వ తారీఖు లోపల అకాల వర్షాలు పడ్డినా ఇవాళ పంట నానిన పంటను అది నల్లబడ్డా, అది మాయిశ్చర్ పెరిగిపోయినా, ఇవాళ ఎండిన ధాన్యము తిరిగి నానితే ప్రమాదకరమైన ఒక్క కిలో కూడా కట్ చేయకుండా తిరిగి రైస్ మిల్లకు పంపాల్సిన బాధ్యత ఈ జిల్లా కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు ఈ ప్రభుత్వానికి ఉంది అనేది తెలియజేస్తున్నాం. కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఎక్స్పెక్టెడ్ క్రాప్ ఉంటుంది, ఈల్డింగ్ క్రాప్ ఎంత అనేది ఉంటుంది, అది వస్తే ఎన్ని సెంటర్లో పెట్టాలని ఉంటుంది, ఆ సెంటర్లకు ఎన్ని గన్ని బ్యాగులు ఇవ్వాలనేది ఉంటుంది. అవన్నీ లెక్కలు మర్చిపోయి అలసత్వం చేసి ఇవాళ నెల రోజులుగా పడిగాపులు బట్టి ఏప్రిల్ మాసం మొత్తం పోడగొట్టి ఇవాళ మే మాసంకి వచ్చిన తర్వాత ఇవాళ 24, 25 తారీఖు వరకు వచ్చినా ఇప్పటికి సగం కూడా ఎత్తలేని ఈ ప్రభుత్వము ఎటువంటిది అనేది ఒకసారి గమనించాలి. కాబట్టి ప్రభుత్వం ఇది బాధ్యత వహించి వచ్చే నెల 5వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల, జూన్ 5 నుంచి 10 లోపల మొత్తం ధాన్యాన్ని ఎత్తాలి. పంట నానినా, ఒకవేళ మొక్కజొన్న ముక్కు వలిగి మొలక వచ్చినా, వడ్లు నానిపోయినా ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎత్తాలనేది మా భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తాం. అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఇవాళ రైతుల పక్షాన ఖచ్చితంగా కదలిక రావాలని కోరుకుంటూ మొదలుపెట్టిన ఈ కార్యక్రమం, ఆ కదలిక మొదలైంది. ఆ కదలిక స్పీడ్ని పెంచి ఖచ్చితంగా జూన్ 5 నుంచి 10వ తారీఖు లోపల ఎత్తాలనేది డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరూ కూడా రైతు గోసా బీజేపీ భరోసాని ఈ కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, మరి ఒకవైపు ముఖ్యమంత్రి 80% కొనుగోలు పూర్తయినాయని చెప్తున్నారంటే, మరి ఈ వారం రోజుల్లో ఈ కొనుగోలు కేంద్రాలని మూసేసే ఆలోచనలో ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, ఏ లెక్కల ప్రకారం ఈరోజు 80% కొనుగోలు పూర్తయిందని చెప్తున్నారో దానికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఎక్కడ చూస్తే అక్కడ మేము వస్తున్న సందర్భంగా రోడ్ల వెంట కిలోమీటర్ల కొద్ద మరి వరి ధాన్యం రోడ్ల మీద పోస్తున్నది, మొక్కజొన్నలు పోస్తున్నాయి. ఇక్కడ కూడా ఈ యార్డ్లో ఎక్కడ చూస్తే అక్కడ మరి మొక్కజొన్నలు కానీ వరి కానీ కుప్పలుగా ఇక్కడ పడున్నది. ఇప్పటి వరకు దీన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే, మరి మేము వస్తున్నామని చెప్పి ఇప్పటికిప్పుడు రాత్రి 10 లారీలు పెట్టి సంచుల్లో మరి ధాన్యాన్ని నింపేసి ఈరోజు మరి పక్కన పెడుతున్నారంటే, మేము కదులుతేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కదులుతుందంటే, మేము వస్తేనే కొనుగోలు జరుగుతుందంటే మేము ప్రతి గ్రామానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది, రైతులకు అండగా నిలబడుతుంది.